ఫోన్ సైడ్ పెట్టాలని ఒకరి కెమెరా కూడా కనబడుతుంది. కెమెరా నాకు ఏమన్నమాట అన్నోటి కెమెరా తీసుకుపోయి ఇంకా అయిపోతుంది. కెమెరా నోటి పెడితే ऊपर चलो पूरे फुट फ्लोर चलो भाई फुट फ्लोर లోపల తీసుకెళ్ళిపోదాం రండి. లోపల తీసుకెళ్దాం ఒక్కసారి సైడ్ కొంచెం సంజయ్ కొంచెం వచ్చింది. బిగ్ బాస్ పంపించారు ఇంకెవరు కాదు. బిగ్ బాస్ రిజెక్ట్ చేశారు. బిగ్ బాస్ కి నేను వెళ్ళాను. మీరు మాత్రమే కారణం. ఇంట్లో ఎటువంటి వెళ్ళొచ్చిన తర్వాత రావడానికి కారణం కూడా ఎలిమినేషన్ అయ్యేటప్పుడు కూడా రోజు చూస్తున్నాను సంతోషంలోనే. అవతల పక్క ఆదిత్య నేను ఆల్రెడీ అందరికి చెప్పాను అనుకుంటున్నాను, అక్కడ చెప్పాను. సో టీమ్మేట్స్ అందరూ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. అది తీరా చూసుకున్నాను. వెరీ హ్యాపీ. భార్య పక్కన ఉండడం సో ఇది ఎలిమినేషన్ కూడా నాకు నిజంగా పెద్ద వరం. చాలా హ్యాపీ సో ఏం కాదు. కూడా బిగ్ బాస్ స్క్రిప్టెడ్ ఉంటుంది. ఏం చెప్తారు? చాలా మంది బిగ్ బాస్ స్క్రిప్టెడ్ ఇది చెప్తారని మేము చేస్తున్నాం. లవ్ స్టోరీలు ఇవన్నీ జరిపిస్తున్నారు. దీని మీద మీరు ఏమంటారు? సేకరణ దీని మీద మీరు ఆన్సర్ చేయాల్సింది. ఎందుకంటే అన్న మీరు పీపుల్ ఉన్నారు. మీరు దీని మీద ఏమంటారు మీరు చెప్పాల్సింది అన్న. సేకరణ మీడియా తరఫున మీద ఫస్ట్ క్వశ్చన్ ఒకటి అడగాలనుకుంటున్నాం. మీకంటే చాలా డమ్మీగా గేమ్ ఆడేవాళ్ళు, వాళ్ళ పేర్లు మీరు చెప్పాలనుకోవట్లేదు.
కానీ మీరు చాలా జెన్యున్ గా మాక్సిమం మీరు లాస్ట్ ఫైనల్ కంటెస్టెంట్ కూడా మీరు రావాలనుకున్నారని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ ఏంటంటే మీరు సడన్ గా సెకండ్ వీకే మీరు హెల్మెట్ అవ్వడం కాదు మేము ఎక్స్పెక్ట్ చేయలేకపోయాము. దీనికి రీజన్ మేమైతే ఆడియన్స్ అంతా సోనియా ఆత్లా అండ్ నిఖిల్ పృథ్వీకి ఏమైతే అనుకుంటున్నాం. ఇంకో ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మన బిగ్ బాస్ మొత్తం స్క్రిప్టెడ్ అనుకుంటున్నాం. అలా బిగ్ బాస్ అంతా స్క్రిప్టెడ్ అనుకుంటున్నాం. నిన్న మనకి బయట ఎలిమినేట్ అయిన దేవా కూడా సో ఒకటేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అనేది పచ్చి అబద్ధం. సో నేను ఎలిమినేట్ అవ్వడానికి సోనియానో పృథ్వీనో ఎవ్వరూ కారణం కాదు. నేను హోమ్ సిక్ అయిన విషయం నేను అక్కడ ఉన్న మేట్స్ అందరితోనూ షేర్ చేసుకున్నాను. సో హోమ్ సిక్ అవడానికి హోమ్ సిక్ కూడా కరెక్ట్ గా చెప్పాలంటే బిడ్డను చూసుకోవాలనే కోరిక నాకు బలంగా ఉంది అని అందరికీ చెప్పాను. వాళ్ళందరూ కూడా కొంత సింపతి చూపించి సో ఏదో రకంగా వీడిని పంపిద్దాం అంటే నువ్వు ఎలిమినేట్ అయినా పర్లేదా అనే డిసిషన్ వచ్చినప్పుడు సరే ఏదైనా పర్లేదు నాకు బిడ్డను చూడడం అనేది ఇంపార్టెంట్ అన్నట్టుగా నేను కొంతమందితో చెప్పడం జరిగింది. సో వాళ్ళు వీడి మంచిగా అన్నట్టుగానే నాకు అలా చేశారు తప్ప ఎవ్వరూ నా మీద కక్ష గట్టి చేయలేదు. అందరూ ప్రేమతోనే పంపించారు. బిగ్ బాస్ అనేది శేఖర్ గారు బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైం కంటెస్టెంట్స్ ఓట్లతోని మీరు ఎలిమినేట్ అయ్యారు కదా, అంటే నార్మల్ ఓట్లు కాకుండా. మీ రియాక్షన్ ఎలా ఉంది? హ్యాపీగానే ఉంది, హ్యాపీగా ఉంది యాక్చువల్ గా. సో అందరూ కూడా ఒక డిసిషన్ మీదకి వచ్చి సరే వీడికి 2-3 రోజుల నుంచి డల్ గా ఉన్నాడు, ఆడలేకపోతున్నాడు, బిడ్డను చూద్దాం అనే కోరిక వీడికి బలంగా ఉంది. సో పంపించడమే కరెక్ట్ అని వాళ్ళందరూ కూడా ప్రేమతో చేసిన ఎలిమినేషన్ ఇది మనం వాడేదో కుట్ర పని చేసిన ఎలిమినేషన్ కాదు. వీళ్ళందరూ నిజంగా ప్రేమతో చేసిన ఎలిమినేషన్. ఎవరిని మీరు తప్పు పట్టకండి. నేను గత 2 రోజుల నుంచి ఎప్పుడు అసలు మాకు అక్కడ టైం తెలియదు, డేట్ తెలియదు. నేను ఇవాళ డేట్ ఎంత లెక్కేసుకుంటూ ఇవాళ రేపా ఈ 2 రోజులు ఎప్పుడు ఉండొచ్చు, తనకి ఎట్లా ఉంది, సేఫ్ గా ఉందా లేదా అదే టెన్షన్. సో ఏమి ఇన్ఫర్మేషన్ రావట్లేదు. నేను అప్పుడప్పుడు కొంతమంది అక్కడ కెమెరాలు కూడా అడిగేవాడిని ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి అన్నట్టుగా, ఏమీ వచ్చేది కాదు. సో అట్లీస్ట్ నాగార్జున గారు ఒక్కళ్ళే మాకు కమ్యూనికేషన్ ఆయన వస్తే ఆయన ఏమన్నా అడుగుదాం చెప్పి ఆయన అడిగినప్పుడు ఆయన ఒక్కసారి ఆ మాట చెప్పగానే నాకు గత 2 రోజులుగా ఉన్న టెన్షన్ పిచ్చి పిచ్చి కళలన్నీ వస్తుండే. ఒకసారి మనసు కుదిరిపడింది, ఆ ఎమోషనల్ బస్ట్ అయ్యి అలా కాస్త ఆనంద బాష్పాలు అంతే. కానీ ఫస్ట్ టైం అందరూ మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలని అందరూ చెప్పారు. అదే వాళ్ళు ప్రేమతోనే పంపించారు బిడ్డను చూసుకోవడానికి. ఇంకో కాంట్రవర్సీ క్వశ్చన్ పర్సనల్ గా అందరూ అన్న టాప్ 5 లో ఎవరు ఉంటారో నేను అంచనా చేయగానే సీత గెలిస్తే బాగుండు అనుకుంటున్నాను. అంటే మన తెలుగు అమ్మాయి అక్కడ చాలా మంది రకరకాల సీత ఒక్కటే మీకు దండేసిందనా మెడలో? అలా అని కాదు, సీత అంటే మన తెలుగు అమ్మాయి, మన హైదరాబాద్ అమ్మాయి అండ్ చిన్న అమ్మాయి, ఒక మంచి స్పిరిట్ తో సీజన్ లో ఒక ఉమెన్ కంటెస్టెంట్ కూడా గెలవలేదు కదా, అది కూడా కోరుకుంటున్నారు. కన్నడ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ నడుస్తుంది. సో అది నిజమా లేకపోతే ఆడియన్స్ అనుకునేది అబద్ధం అనేది ఒకసారి మీ మాటలో చెప్పండి అన్న. అలా కన్నడ తెలుగు ఏం లేదు, బట్ కన్నడ వాళ్ళు ఉన్న మాట అయితే వాస్తవం. కానీ కొంతమంది ముందుగానే తెలియడం వల్ల ఒకరికొకరికి వాళ్ళు రాగానే కొంతమంది క్లోజ్ అయిపోయి వాళ్ళు మాట్లాడుకోవడం వల్ల కొంతమంది మనం ఏలియన్ అయిపోయాము, మనల్ని మీరు దూరం చేశారని ఒక ఫీలింగ్ అయితే కొంతమంది మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా పెద్ద థ్యాంక్స్. మీ అందరికి నేను రుణపడి ఉన్నాను. అసలు బిగ్ బాస్ కి వెళ్ళక ముందు మీరు అందరూ కూడా నన్ను మీ ఛానల్స్ కి పిలిచి ఇంటర్వ్యూలు చేసి నన్ను ఇంత వాణి చేసి మీరే నన్ను అక్కడికి పంపించారు. సో ఇక్కడ మీకు కొంచెం అందరూ ఒకటేసారి రావడం వల్ల కొంచెం అటు ఇటు అవుతుంది, దయచేసి మీరు అర్థం చేసుకోండి. సో ఇకపోతే ఎలిమినేషన్ బిగ్ బాస్ చరిత్రలో ఇది హ్యాపీయెస్ట్ ఎలిమినేషన్ గా మీరు గమనించాలి. ఆ కంటెస్టెంట్స్ ఎవరు కూడా వెనుకోట్లు పొడి చేయడం అలాంటివన్నీ కాదు. ఈ రోజు నన్ను ఎలిమినేట్ చేసి పంపించిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైం బిగ్ బాస్ లో ఇలాంటి ఒక సాంప్రదాయానికి తెరదీశారు. అంటే జనరల్ గా ఇన్నాళ్ళు జనాలే ఆడియన్స్ ఎలిమినేట్ చేస్తున్నారు, బట్ ఫర్ ద ఫస్ట్ టైం కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేసే అవకాశం వచ్చినప్పుడు కంటెస్టెంట్స్ ని నేను ఆల్రెడీ గత ఒక రోజు ముందు నుంచే నేను ప్రిపేర్ చేశాను. నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నేను పిల్లాన్ని చూద్దాం అనుకుంటున్నాను, నాకు
కొంచెం మీరు దమ్ గుట్రా ఇదర్ నేను ఖచ్చితంగా పోదాం అనుకుంటున్నాను. దానికి ఇంకొక కారణం కూడా ఏంటంటే నాకు అక్కడ ఫుడ్ చాలా ప్రాబ్లం అయింది. ఒకే ఒక వెజిటేరియన్ మొత్తం నేను అక్కడ అందరూ కూడా ఎగ్ లేకపోతే చికెన్ మటన్ ఇవన్నీ తీసి సరిపెట్టుకుంటున్నారు, కానీ నాకు చాలా ప్రాబ్లం అయిపోయి ఎంత ప్రాబ్లం అయిందంటే వాళ్ళు ఆఖరికి ఆ ప్రోటీన్ పౌడర్ కూడా తీసుకెళ్ళిపోయారు. సో ఏ సోర్స్ లేకుండా నాకు ఆల్మోస్ట్ 2-3 రోజులుగా రోజు పొద్దున లేవగానే చక్కెర రావడం ఇవన్నీ కూడా అవుతుండే. సో నేను 2-3 సార్లు రిక్వెస్ట్ కూడా చేశాను. అది కొంచెం ఆ ఫుడ్ ప్రాబ్లం వల్ల. ఇంకొకటి ఏంటంటే ఇక బిడ్డను చూసుకోవాలనే ఆత్రంలో నేనే అందరినీ అడిగి వాళ్ళు ప్రేమతో బిగ్ బాస్ చరిత్రలో ప్రేమతో చేసిన ఎలిమినేషన్ ఎవరిని కూడా నేను తప్పు పట్టట్లేదు. కంటెస్టెంట్స్ అందరూ కూడా నన్ను ప్రేమతోనే పంపించారు. అండ్ మేబీ హూ నోస్ మళ్ళీ రాసి పెట్టుంటే ఇంకోసారి వెళ్దాం అంతే. తెలీదండి. ఫ్యాన్స్ అందరికీ కూడా నా జోకులు లేకపోతే నా స్పాంటినిటీ నచ్చి ఉంటే ఇక్కడ కాకపోతే ఇంకెక్కడైనా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను నేను. సో నన్ను అర్థం చేసుకున్నారు. అట్లీస్ట్ శేఖర్ భాష ఉన్నాడు, ఒకడు ఉన్నాడు, వాడు ఇలాంటి జోకులు వేస్తాడు, వాడి టైమింగ్ ఇలా ఉంటుంది, వాడి స్పాంటినిటీ ఇలా ఉంటుంది అని మీకు గ్రహించినప్పుడు బిగ్ బాస్ లో మళ్ళీ వస్తే అవకాశం వెళ్తాను. బిగ్ బాస్ కాకపోతే మనకి గోల్డెన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. గేమ్ చాలా క్లోజ్ గా చూస్తారు కదా, విన్నర్ ఎవరు అవుతారు? విన్నర్ ఎవరు అవుతారని కాదు, ఎవరు అవ్వాలని కోరుకున్నానంటే నాకు సీత గాని విష్ణుప్రియ గాని అయితే బాగుంటుంది. మన తెలుగు అమ్మాయిలు, ఇప్పుడు దాకా అమ్మాయిలు కాలేదు, ఫస్ట్ టైం అమ్మాయిలు అయితే బాగుంటుంది. అండ్ తెలుగు అమ్మాయిలు కదా అని ఒక చాలా అనిపించింది. తెలుగు బిగ్ బాస్ మొత్తంలో ఇప్పుడు ఎక్కువ మంది చూస్తే బయట వాళ్ళే కనిపిస్తుంది. మీకేమనిపించింది? అనిపించింది, అది కూడా అనిపించింది, కొంత అనిపించింది. బట్ అంటే ఒకసారి వాళ్ళు వాళ్ళ ఊరు దాటి మన దగ్గరికి వచ్చి మనతో ఉంటున్నప్పుడు వాళ్ళు మన వాళ్ళగానే పరిగణించాలి. సో ఎలిమినేట్ అవడం కూడా ఫస్ట్ బేబాక్, నెక్స్ట్ మీరు ఇద్దరు తెలుగు వాళ్ళు అయ్యారు, కన్నడ వాళ్ళు ఎక్కువ అయిపోయారు. అందులో చాలా మంది ఫీల్ అవుతున్నారు, ఆడియన్స్ కూడా. లేదు అస్సలు ఫీల్ అవ్వడానికి ఏం లేదు. నేను మీ వాడిని. ఇప్పుడు మీరు గమనిస్తే నేను ఈ బిగ్ బాస్ కి వెళ్ళక ముందు కూడా ఇదే రేంజ్ లో నాకు ఆదరణ, రోజు ఏదో ఛానల్లో కనబడుతుండేవాడిని, మాట్లాడుతుండేవాడిని. కాకపోతే అప్పుడు మీరు చూసిన శేఖర్ కంప్లీట్ డిఫరెంట్ ఉండే. చాలా సీరియస్ గా లా పాయింట్లు మాట్లాడుతూ ఎవిడెన్స్లు కలెక్ట్ చేస్తూ ఇన్వెస్టిగేట్ చేసి మీలో ఒకటిగా ఉండే. నేను బిగ్ బాస్కి వెళ్ళడానికి కూడా కారణం అదే. నేను ఏం చేయగలను అంటే ఇలా గొడవలు పడ్డం ఇవన్నీ కూడా ఆల్రెడీ బయట చేసాను. మళ్ళీ అక్కడ అదే ఇది ఎందుకు, మంచి కామెడీ టైం. మరి 2 వీక్స్ కి బయటికి రావడం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు సార్. అదే. సో అదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే అంటే మీకు అనిపించింది నాకు అనిపిస్తుంది అమ్మా. సోనియా కొంచెం టాప్ స్కేల్ లో ఉంది. యష్మి కొంచెం నెక్స్ట్ ర్యాంక్ లో వస్తుంది. అంటే యష్మి నేను పక్క నుండి చూస్తుంటా కదా, మాట్లాడుతుంటాం స్ట్రాటజీస్ గురించి. ఎందుకు అలా చేస్తున్నాం అంటే లేదు మన టీము ఇలాగే చేయాలి అని చెప్పి కళ్ళ ముందు కనబడుతున్నా కూడా వచ్చి ఉంటారేమో. అది అయితే ఉన్నారనుకో, వాళ్ళకి స్ట్రాటజీస్ అని ప్రిపేర్ చేసుకుని వచ్చారు. కానీ ఇవన్నీ కూడా ఎవరైనా సరే నామినేషన్ నుంచి తప్పించుకోగలరు, కానీ నామినేషన్లకు వచ్చిన తర్వాత జనాల నుంచి అయితే తప్పించుకోలేరు కదా. సో ఇవాళ ఫస్ట్ టైం జనాల నుంచి తప్పించుకొని కంటెస్టెంట్లే డిసైడ్ చేసి ఇచ్చారు. బట్ ప్రతిసారి అలా ఉండదు. మేబీ బిగ్ బాస్ కూడా నాకు నన్ను ఒక పరీక్ష పెట్టడేమో అనిపిస్తుంది. ఈ సెకండ్ లో ఎలిమినేషన్ కనుక ఛాన్స్ ఇస్తే శేఖర్ నిజంగానే తీసుకుంటాడా, లేకపోతే ఏదో సింపతి కోసం ఏమైనా డ్రామాలు ఆడుతున్నాడా? హౌస్ మేట్స్ దగ్గర అందరి దగ్గర చెప్పాడు కదా, మేబీ మీకు చూపించుండకపోవచ్చు ఫుటేజ్, మేబీ ఆయన చూస్తే దొరుకుతుంది. నేను చాలా మందికి ముందుగానే చెప్పి ఒకవేళ ఎలిమినేషన్ లో ఏదన్నా కూడా ఛాన్స్ వస్తే నన్ను పంపించండి, నేను వెళ్ళి రిటర్న్ చూద్దాం అన్నప్పుడు వాళ్ళు ఒక టెస్ట్ చేసి ఉంటారు, వీడు నిజం చెప్పాడా లేకపోతే వీడి ఇది చూద్దాం అని చెప్పి వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళే పెట్టిన పరీక్షగా మనం ఇది కూడా అనుకోవచ్చు. సో ఆ పరీక్షలో నేను అదే మాట మీద ఉన్నాను. నేను అడిగాను జనాలందరినీ కూడా. స్టేజ్ పైన నాగార్జున గారు మీకు బాబు పుట్టారని చెప్పారు కదా, అప్పుడు లోపల మీ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్? అండ్ ఇలా లైవ్ గా చూసినప్పుడు ఎలా? ఓ మై డాడీ నే విన్నా ఓ తీయని వార్త. నా ఫీలింగ్ ఒకటే చెప్తా, ఎవరికైనా డాక్టర్ నర్స్ వచ్చి బాబు బయట పుట్టారు నాకు కింగ్ నాగార్జున గారు చెప్పారంటే ఆర్డర్. సో గుర్తు పెట్టుకుంటారు. చెప్పలేమ్మా, నాకు అది చెప్పా కదా, సీత అండ్ విష్ణు అయితే బాగుంటుంది. సార్ బిగ్ బాస్ కి వెళ్ళాక నేర్చుకున్నారు, మీరు ఏం నేర్చుకున్నారు సార్?
సింపతి గేముల వల్ల లేకపోతే ఊరికే ఎమోషన్స్ చేయడం వల్ల లవ్ ట్రాకులు నడపడం వల్ల మీరు కొన్నాళ్ళు ఈ నామినేషన్ లోకి రాకుండా తప్పించుకోవచ్చు, కానీ జనాల నుంచి అయితే తప్పించుకోలేరు. అల్టిమేట్ గా మిమ్మల్ని కాపాడాల్సింది జనాలు. లాస్ట్ క్వశ్చన్, ఎవరు బాగా ఫేక్ అనిపించారు ఒక్కరి పేరు, ఎవరు బాగా జెన్యూన్ ఉన్నారు ఒక్కరి పేరు. సోనియా, ఫేక్ జెన్యూన్ నబీల్. నబీల్. థ్యాంక్ యూ. అంటే మణికంఠ గురించి ఒక మాట చెప్పండి సార్. అని అన్నారు, కానీ తర్వాత 2-3 రోజులు బాగా మణికంఠ గురించి ఒక మాట అదే మణికంఠకు 3 స్వింగులు ఉంటే నిఖిల్కి 7 స్వింగులు ఉన్నాయి. సో మొత్తం కలిపి 10 స్వింగులు.